ప్రభుత్వానికైతే ఈ రాబోయే 3.5 సంవత్సరాలు కూడా స్కాములు వెలికి తీసుకునే పని ఒకటే ఉంది. స్కాములు తీయాలంటే ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఏం చేయగలుగుతారు? ఇప్పుడు రెగ్యులర్గా ఆయన ఇచ్చిన మామూలుగా ఇట్లాంటి అడ్డంకి లేదా బాబు గారు ఎప్పుడు ఈ హామీలన్నింటినీ 6 నెలలను అమలు చేసి చూపించేవాడు. ఎక్కడ తీసుకుంటే అక్కడ. ఇప్పుడు మేమేం చేస్తున్నాం కింద స్థాయిలో ఆ స్కాములు ఎందుకు పట్టుకోవాలని మేము ఒక పక్క నుంచి జనాభాలో అది ఉంది, ఆ ఫీల్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఇంత తప్పు చేసినా కూడా ఈయనేమన్నా రోమాలు పేకలేడు అంటాడు. తప్పు చేసి బహిరంగ కనిపిస్తున్నా కూడా అలా అంటే మరి కార్యకర్తల నైరాశ్యం వచ్చేస్తుంది. ఏంటిది, ఆయన నిజంగా తప్పు చేయలేదా అనే పరిస్థితికి మేము రావాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఏమవుతుంది, వేలాది అవినీతి కేసులు పెండింగ్ ఉండిపోతున్నాయి. ఇప్పుడు మామూలుగా ఒక జిల్లాలో ఒక 10 కేసులు ఉంటే ఎక్కువ తక్కువ విజిలెన్స్ వాళ్ళు చేయడానికి 1000 కేసులు ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? ప్రతి అధికారి మీద కంప్లైంట్లు ఉన్నాయి, ప్రతి చోట ఉంటున్నాయి. వీళ్ళందరికీ ఉండేటప్పటికీ ఇంకా మనం ఇప్పుడు చిన్న చిన్న ఫిర్యాదులు పట్టించుకోలేని పరిస్థితికి వచ్చేసారు. ఆ 2-3 కోట్లు తింటే తినాలనే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళ అధికారులు. ఒకప్పుడు పేపర్లో పడినంత అవినీతి అని అంటే మరి గతంలో మరి నాకు తెలిసి స్టాంప్ వేసేవాళ్ళు ప్రతి కట్టింగ్ కూడా జిల్లా కలెక్టర్కి వెళ్ళేది, అక్కడి నుంచి సీఎం పేషీ గారికి వెళ్ళేది, దాని మీద ఆ అధికారి వివరణ కూడా వెళ్ళేది. మరి ఇప్పుడు అంత ఉన్నట్టు కనిపించట్లా నాకైతే. ఎందుకంటే వివరణ ఇవ్వాలి అని అంటే ఆషామాషిగా వివరణ ఇవ్వటం కుదరదు కదా. మరి ఇప్పుడు ఏమైందంటే సార్, రాజకీయాల్లో కానీ లేకపోతే అధికార యంత్రాంగంలో కానీ కొంతమంది మామూలుగానే మేధావులు ఉంటారు, ఇంకొంతమంది స్వయం ప్రకటిత మేధావులు ఉంటారు. స్వయం ప్రకటిత మేధావులతోనే అసలు సమస్య అంతా. మామూలుగా చదువుతో వచ్చిన మేధావులు లేకపోతే వాళ్ళ విద్యా విధానం వాటితో వస్తే ఈ సమస్యలు రావు. స్వయం ప్రకటిత మేధావులతో ఏంటంటే స్కామ్లు ఎక్కువైపోయినాయి. ఈ స్కామ్లు వెలికి తీయాలంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించాలి. అవి కూడా ఆశ్చర్యపోతాయి. ఆ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి, ఇలాగ స్కామ్లు చేశారా ఇక్కడ అని చెప్పేసి. అంత ఇప్పుడు సెంటు భూములు సార్, ఇప్పుడు అది ఎంత దారుణంగా దోషిస్తున్నారంటే మీకు దాంట్లో జరిగినటువంటి ఉదాహరణ చెబుతాను సార్. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం 4 అడుగులు 5 అడుగులు 6 అడుగులు పునాది తీస్తాం. 6 అడుగులు నువ్వు మట్టి పూడిస్తే ఆడు ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? ఆడు పునాది తీస్తే ఇప్పుడు వీళ్ళు కట్టపోతే ఇల్లు ఇలా తీసేస్తాం అది అంటే ఆ ఇల్లు పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ బరువు ఆగవు, ఆ పునాదులు తట్టుకోలేవు. వాళ్ళకి టెక్నికల్గా నాలెడ్జ్ లేదు. అన్ని మ్యాసివ్ హౌస్లు జరుగుతున్నప్పుడు అంత టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది గవర్నమెంట్ దగ్గర? వాళ్ళు ఏదో కట్టేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అప్పులు చేసుకుని కట్టుకుని ఆ ఇల్లు ఏమో సరైన నాణ్యత లేకుండా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సిస్టమ్ తెలియదు కదా సార్, ఎలా కట్టుకోవాలని తెలియదు. ఆ మేస్సుల్లో ఎవరో అన్టెక్నికల్ పర్సన్లో చెప్పిన దాని ప్రకారం కట్టుకుని వెళ్తారు. 10 అడుగులు 8 అడుగులు మట్టి పూడ్చిన చోట 4 అడుగులు పునాది తీసి బిల్డింగ్ కడితే ఎందుకు ఉంటుంది? అది ఉండదుగా. తర్వాత ఈ సెంటు భూమిలో పట్టాలు ఇచ్చాం జగనన్న కాలనీలో ఈ సెంటు భూమిలో మీరు సెంటు భూమిలో ఇల్లు కట్టుకుని టాయిలెట్కి మీరు మరుగుదొడ్డి నిర్మించుకుంటే మీరు గనక దాన్ని ఆగ్నేయంలో తీసుకుంటే పక్కింటోడికి అది ఏమవుతుంది, ఈశాన్యం అవుతుంది. మీ ఇంటికి ఆగ్నేయం, పక్కింటోడికి ఈశాన్యం. వాడు ఈశాన్యంలో బోర్ వేసుకుంటే మరి అక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది, గ్రౌండ్ వాటర్ అంతా కంటామినేషన్ జరిగి. భగవంతుడి దయ వల్ల ఏంటంటే వీళ్ళు డబ్బులు తిని వాటిలో కట్టకుండా వదిలేశారు కాబట్టి, లేకపోతే ఈ పాటికి ఎన్ని కూడా జరిగి ఉంటే డయేరియాలు వచ్చేసి అందరూ కూడా ఆరోగ్యం హెల్త్ ఇష్యూలు గగ్గోలు పెట్టేసేవాళ్ళు. చాలా చోట్ల జరగలేదు కాబట్టి రాలేదు, కానీ అసలు లేవులేండి. కాలనీలు పేరుతో ఇచ్చారు కానీ సైట్లు అక్కడ ఇప్పుడు టిట్కోయిలు ఉన్నాయి, సదుపాయాలు లేవు కదా. టిట్కోయిలు ఉన్నాయి. ప్రతి ఇంటి దగ్గర నుంచి సేవరేజ్ తీసుకొచ్చేసి ఆయన ప్లాంట్ పెట్టించారు. సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో నుంచి వచ్చే వాటర్ని మాత్రమే బయటకు వదలమన్నారు. సేవరేజ్ ట్రీట్మెంట్కి నేను ఏంటి ఇన్ని లక్షలు ఖర్చు పెడతాను, ఎందుకురా బాబు ఎన్ని దండగా, అసలు దేనికి ఇంత డబ్బు ఖర్చు పెడతాను సేవరేజ్ ట్రీట్మెంట్? అది ఫంక్షన్లోకి వచ్చినా కానీ ఆశ్చర్యం, ఇంత ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఈ స్లడ్జ్ బయటకు వస్తుంది, ఈ వాటర్ని రీసైకిల్ చేసుకొస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల అక్కడ వాటర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవ్వట్లేదు. అదే సెంటు భూమి కనుక ఇచ్చుంటే మరి శాండీ సాయిల్, మాకు మచిలీపట్నం ఏరియంతా శాండీ సాయిల్, మీరు తీసినటువంటి బోర్లో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్లో నుంచి నాకు బోర్ వాటర్ వచ్చేది. మరి ఏమవుతుంది అప్పుడు? కంటామినేషన్ జరిగి వాటర్ పొల్యూట్ అయిపోయి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి 16,000 కుటుంబాలు ఒకే దగ్గర ఏరియాలో ఉండి ఇవన్నీ జరుగుంటే చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, బ్రిటిష్ వారి దగ్గర వాళ్ళ దగ్గర గతంలో డబ్బులు తీసుకొచ్చారు స్లమ్ములను అప్గ్రేడ్ చేయడానికి. ఈయనేం చేశాడంటే స్లమ్ములు సృష్టించడానికి డబ్బులు అప్పు తెచ్చుకున్నాడు. డిఎఫ్ఐడ్ అని చెప్పేసి గతంలో బాబు గారు ఢిల్లీ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ తీసుకొచ్చేసి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి స్లమ్లను డెవలప్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయించారు. అది చాలా పెద్ద ఎత్తున జరిగి చాలా సక్సెస్ఫుల్గా. అప్పుడు దాకా స్లమ్లో అంత డబ్బు ఇచ్చింది లేదు అసలు. అలాంటి స్లమ్ ఏరియాలను కూడా నీట్గా సిమెంట్ రోడ్లు డ్రైన్లు కలిపి చేసుకొచ్చారు. అలాగా స్లమ్ముల్ని చాలా వరకు ఆయన నిర్మూలించారు. ఈయన స్లమ్ముల్ని సృష్టించారు.
సెంటు భూమిలో ఇల్లు కడితే ఏంటి సార్? తర్వాత మీకు అవకాశం వస్తుందిగా, అంటే వాటిని మళ్ళీ డెవలప్ చేయడానికి. ఇప్పుడు ఇదే అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతుంది, కొన్ని చోట్ల మౌలిక వసతులు లేవని వాళ్ళంతా మౌలిక వసతులు ఇప్పుడు మరి మామూలుగా మేము ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే ఎన్బిసిసి నామ్స్ ప్రకారం ఇల్లు అని చెప్పేసి పగల కొడతా పరిగెత్తుకుంటూ వచ్చారు గతంలో. మరి ఇప్పుడు ఈ ఎన్బిసిసి నామ్స్ వీటన్నిటిని సాటిస్ఫై చేసిందా? ప్రభుత్వమే తప్పు చేస్తే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోడ్ ఉంది, ఆ కోడ్ ప్రకారం మరి ఆ సెట్ బ్యాక్లు కానీ కానీ ఇంత మ్యాసివ్గా హౌసింగ్ జరుగుతున్న చోట మరి గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కానీ వీళ్ళకి వాటర్ సప్లై ఎలా ఇవ్వతావు ఏమీ లేకుండానే కట్టేసాం అన్నారు. సరే, ఇది తర్వాత ఏం చేశారు, లబ్ధిదారులను భయపెట్టారు, మీరు వెళ్ళకపోతే మీ సెంటు భూమి లాగేసుకుంటాం ఇది. సో దాంతో ఏం చేయాలి, అప్పులు చేసి కట్టు. ఇప్పుడు ఆ ఇల్లు కొన్ని చోట్ల పగుళ్ళు వచ్చేసి పడిపోవడానికి ఇదిగా ఉన్నాయి. కొంతమంది ఒక 48 గజాల్లో 3 అంతస్తులు లేపారు. అవి ఆగవు. ఇవన్నీ ఇప్పుడు ఈ 1 2 కాస్త ఈ తవ్వుకుంటాకే తవ్వుతారా? కొత్త స్కీములు ఈయన పరిపాలన మీద కేంద్రీకరిస్తారా? ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రెండింటికి పొంతన కుదరట్లే. మేము కార్యకర్తలు ఏంటంటే ప్రతి ఊళ్ళోనూ అవతోడు ఎంత తినేసాడో మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మేము ఈ లెక్కలు పుచ్చుకుని తిరగడమే సరిపోతుంది తప్ప మా లెక్కలు ఇనవాడు ఎవడో. ఇప్పుడు ఒక ఊళ్ళో ఒకటి చేస్తే ప్రతి ఊళ్ళోనూ తీసుకెళ్ళి కాన్స్టిట్యున్సీలోనే 1000 పిటిషన్లు తయారవుతున్నాయి, 1500 పిటిషన్లు వస్తున్నాయి. ఈ 1500 పిటిషన్ని మానిటరింగ్ చేసే శక్తిగా విజిలెన్స్ కానీ వీళ్ళకి కానీ లేదు, ఎవరికి లేదు. మరి ఏం